ఏపీలో మళ్లీ బీసీ సెంటిమెంట్ మంటలు రేపుతోందా? బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ చేస్తున్న ఆమరణ దీక్ష వెనుక అసలు కథ ఏంటి? నాడు ముద్రగడ, నేడు రామచంద్ర యాదవ్. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చప్పుడు చేయలేదు? అసలు కూటమి అధికారంలో ఉన్నప్పుడే ఇలాంటి ఉద్యమాలు ఎందుకు జరుగుతున్నాయి? తెర వెనుక జగన్మోహన్ రెడ్డి ఉన్నారన్న ఆరోపణల్లో నిజమెంత? బీసీల హక్కుల సాధన కోసం బీసీవై పార్టీ అధినేత బోడి రామచంద్ర యాదవ్ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. రోజులు గడుస్తూ ఉండటంతో ఆయన ఆరోగ్యం క్షీణిస్తోంది. దీంతో దీక్ష శిబిరం వద్ద ఉద్రిక్తకర పరిస్థితులు కనిపిస్తున్నాయి. తమ నాయకుడి ఆరోగ్యం పట్ల బీసీవై కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. న్యాయమైన తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. బీసీల హక్కుల సాధన కోసం రామచంద్ర యాదవ్ ప్రారంభించిన దీక్ష రోజులు గడుస్తున్న కొద్దీ మరింత సీరియస్ గా మారుతోంది. మొదట ఒక నిరసనగా ప్రారంభమైన ఈ పోరాటం ఇప్పుడు ఆరోగ్య సమస్యలతో కూడిన ఆందోళనగా మారింది. నిరాహార దీక్ష అంటే సాధారణ నిరసన కాదు. అది ఒక వ్యక్తి తన ప్రాణాలు పణంగా పెట్టి చేసే పోరాటం. అదే ఇప్పుడు ఇక్కడ కనిపిస్తోంది. దీక్ష కొనసాగుతున్న కొద్దీ రామచంద్ర యాదవ్ ఆరోగ్యం క్షీణిస్తున్నట్టు సమాచారం. దీనివల్ల పరిస్థితి ఎప్పుడు మలుపు తిరుగుతుందో అన్న ఆందోళన పెరుగుతోంది. దీక్ష శిబిరం వద్ద వాతావరణం కూడా రోజురోజుకు ఉద్రిక్తంగా మారుతోంది. బీసీవై కార్యకర్తలు, మద్దతుదారులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుతున్నారు. తమ నాయకుడి ఆరోగ్య విషయంలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు భావోద్వేగం, మరోవైపు కోపం. ఈ రెండూ కలిసిన పరిస్థితి అక్కడ కనిపిస్తోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న టెన్షన్ నెలకొంది. రామచంద్ర యాదవ్ దీక్ష వెనుకున్న ప్రధాన డిమాండ్ బీసీ వర్గాల హక్కుల పరిరక్షణ. ప్రభుత్వాలు తరచూ హామీలు ఇస్తున్నప్పటికీ అమలు విషయంలో ఆలస్యం జరుగుతోందన్న విమర్శలు ఉన్నాయి. విద్య, ఉద్యోగాలు, రాజకీయ ప్రాతినిధ్యం ఈ మూడు రంగాల్లో కూడా బీసీలకు సరైన ప్రాధాన్యం లభించడం లేదన్న భావన చాలా కాలంగా ఉంది. అదే అసంతృప్తి ఇప్పుడు ఈ ఉద్యమానికి కారణమైంది. భారతదేశంలో బీసీలు జనాభాలో పెద్ద వర్గం అయినప్పటికీ వారి ఆర్థిక, సామాజిక స్థితి అన్ని ప్రాంతాల్లో సమానంగా లేదు. కొన్ని ప్రాంతాల్లో ఇంకా వెనకబాటు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రిజర్వేషన్లు, ఉపాధి అవకాశాలు, విద్యా సౌకర్యాల వంటి అంశాలపై ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఓ నాయకుడి ఆమరణ నిరాహార దీక్షకు దిగటం అనేది ఒక తీవ్రమైన సంకేతం. ఇది కేవలం వ్యక్తిగత పోరాటం కాదు, ఒక వర్గం భావోద్వేగాన్ని ప్రతిబింబిస్తోంది. అదే కారణంగా ఈ దీక్ష రాజకీయంగా కూడా ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఇక ప్రభుత్వ వైపు నుంచి చూస్తే ఇలాంటి పరిస్థితులు తక్షణ స్పందన అవసరం. ఒకవైపు చట్టం, శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత ఉంది. మరోవైపు ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత కూడా ఉంది. ఈ రెండింటి మధ్య సమతుల్యత పాటించడం చాలా కీలకం. ఇదే తరహా ఉద్యమాలు గతంలో కూడా జరిగాయి. ముఖ్యంగా ముద్రగడ పద్మనాభం చేపట్టిన కాపు ఉద్యమం అప్పట్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది. ఆయన వెనుక జగన్ ఉన్నారని ఆరోపణలు వినిపించాయి. ఇక ఇప్పుడు రామచంద్ర యాదవ్ చేస్తున్న దీక్ష వెనుక కూడా జగన్ ఉన్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా కూటమి వర్గాలు ఓ ప్రశ్నను లేవనెత్తుతున్నాయి. అదేంటంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి ఉద్యమాలు ఎందుకు పెద్దగా కనిపించలేదు అని. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఎందుకు ఒక్కసారిగా ఈ తరహా నిరసనలు పెరుగుతున్నాయి? ఇది సహజమైన ప్రజా ఆందోళన కాదు, రాజకీయంగా ప్రేరేపిత ఉద్యమం కూటమి శ్రేణులు ఆరోపిస్తున్నారు. నాడు ముద్రగడ ఉద్యమం ఎలా రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసిందో ఇప్పుడు ఈ ఉద్యమం కూడా అలాగే ప్రభావం చూపే అవకాశం ఉందా అన్న చర్చలు కూడా మొదలయ్యాయి. ముద్రగడ కానీ, రామచంద్ర యాదవ్ కానీ జగన్ సీఎంగా ఉన్న 5 ఏళ్లలో తమ హక్కుల గురించి పోరాటాలు చేయలేదని, కేవలం కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడే చేస్తున్నారని, ఖచ్చితంగా వీరి వెనుక జగన్ ఉన్నారని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. మొత్తానికి బోడి రామచంద్ర యాదవ్ నిరాహార దీక్షపై మాత్రం కూటమి శ్రేణులు అనేక అనుమానాలను వ్యక్తం చేస్తున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో.